ఇది నీలో ఉంటే అది పాపం వస్తుంది కానీ అవతల పాపం పాపాన్ని నిజంగా ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం అర్థమవుతుందా? ఈరోజు కొద్దిగా తాగడం ముందు కొద్దిగా స్టార్ట్ చేస్తారు, అది కంటిన్యూ ఇంకా అంటే తిరుగుతుంది, చంపేస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు. అది చంపుతుంది మిమ్మల్ని, మీరు దాన్ని చంపట్లే, అది మిమ్మల్ని చంపేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే దాన్ని చంపుతూ ఉండాలంట ప్రతిరోజు. ఎలా చంపుతావు? ఈ శరీరంతో నువ్వు చంపలేవు, ఈ శరీరం వేసుకుని నువ్వు చంపలేవు. ఎందుకంటే ఇదే శరీరం ప్రతిరోజు కొత్త తప్పు చెయ్యి 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 అని ప్రొవైడ్ చేస్తుంది, ముందుకు తోతుంది మనల్ని. కొత్త తప్పు చెయ్యి, కొత్త పాపం మనలో పుట్టేస్తుంది ఇదే శరీరం. దీంతో నువ్వు ఈ శరీరంతో నువ్వు ఓవర్కమ్ చేయలేవు. కానీ నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావంటే దేవుని ద్వారా, దీని ద్వారా. ఇది నీలో ఉంటే అది పాపం వస్తుంది కానీ అవతల పాపాన్ని నిజంగా సిల్లిగా మాట్లాడాను కానీ నిజం. ఇది కానీ మనలో ఉంటే ఈ వాక్యం ప్రతిరోజు మనం చదివితే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ సిన్. ఈ శరీరం ఎంత ట్రై చేసినా నువ్వు తప్పవు, దారి తప్పవు, దేవుని వైపు మాత్రమే నువ్వు చూస్తావు. బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే కీప్ కిల్లింగ్ ద సిన్ అదర్వైజ్ సిన్ విల్ కిల్ యూ. పాపాన్ని చంపుతూ ఉండు, లేదంటే పాప నిన్ను చంపేద్ది. ఇలా అంటున్నాను కానీ ఈరోజు మనం సీరియల్ అని సినిమా అని మనం చూస్తున్నామంటే అది మనం కంటిన్యూ చేసేస్తున్నాం. బాధపడకండి దయచేసి, ఇదే నిజం. ఈరోజు మనం ఒకటి పెట్టుకుంటాం, అది కంటిన్యూ చేస్తాం. రేపు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే మనం కంటిన్యూ చేసేస్తున్నాం, దాన్ని ఆపట్లేదు మనం. అలాగే పాపం కూడా మనలో ఒక్కసారి వచ్చిందంటే అది మనం చంపే వరకు వదలదు. కాబట్టి మనం ఫైట్ చేయాలి, గివ్ అప్ ఇవ్వకూడదు.